అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారింది పోటీ. మాటల యుద్ధం చూసాం, కానీ దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాలు ఈక్వేషన్స్ మారుతున్నాయి, క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి, వ్యూహాలు మారుతున్నాయి. ప్రతి వ్యూహాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం మైదుకూరు. ఇక్కడ ఎవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, వాళ్ళ విజయావకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి చూద్దాం. ముందుగా ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు అనేది చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఎస్ రఘురామిరెడ్డి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఎస్ రఘురామిరెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు రఘురామిరెడ్డి. ఇక 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రెండోసారి పోటీ చేశారు, గెలిచారు. 2012లో వైసీపీ నుంచి వైసీపీలో చేరారు ఈయన. అట్ ద సేమ్ టైం 2014, 2019లలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 9వ ఎన్నికల బరిలో ఉన్నారు రఘురామిరెడ్డి. సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ అనేది చెప్పుకోవాలి రఘురామిరెడ్డికి సంబంధించి. సో ఇది వైసీపీకి సంబంధించి రఘురామిరెడ్డి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త. అలాగే 2014, 2019లలో టీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు పుట్టా సుధాకర్ యాదవ్. ఇక మైదుకూరుకి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. ఇది మైదుకూరుకి సంబంధించి ప్రొఫైల్. కడప లోక్సభ స్థానంలో భాగం మైదుకూరు నియోజకవర్గం. రెడ్డి ఓటర్లు ఇక్కడ కీలకమనే మాట వినిపిస్తుంది. దువ్వూరు, మైదుకూరు, కాజీపేట, బ్రహ్మంగారి మఠం, అలాగే చాపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. రెడ్డి సామాజిక వర్గానికి 54,122 ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కలిపి 68,016 ఓట్లు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతోపాటు బీసీ సామాజిక వర్గానికి 42,343 ఓట్లు, బలిజ సామాజిక వర్గానికి 20,798 ఓట్లు, అలాగే ముస్లిం సామాజిక వర్గానికి 18,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి సినారియో ఉంది. అక్కడ నేతలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి వ్యూహం ఏంటి, ప్రతి వ్యూహాలేంటి, అక్కడ గెలుపుని డిసైడ్ చేసే అంశాలేంటి, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, మైదుకూరుకి సంబంధించి ఏం జరగబోతుంది? వైసీపీ నుంచి రఘురామిరెడ్డి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది, ఎవరు గెలిచే అవకాశం, అక్కడ ఎవరు గెలవచ్చు అని చెప్పి అక్కడ చర్చ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం అక్కడ గెలుపుని ప్రభావితం చేసే అంశాలేంటి కిషోర్? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డికి బరిలోకి దిగారు, అదేవిధంగా టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ బరిలోకి దిగారు. అయితే రఘురామిరెడ్డికి సీనియర్ నేతగా మంచి పేరున్నప్పటికీ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించడంలో ఆయన పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధికి నోచుకునే పరిస్థితి, ఓ రకంగా రూపాయి ఖర్చు పెట్టి రోడ్డు కూడా వేయలేదన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున తారాస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కేసీ కెనాల్కు సంబంధించి ఆయుకట్టు రైతులు కూడా పంట పొలాలు సాగు చేసుకోలేని పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ప్రధాన కారణం అక్కడ రఘురామిరెడ్డి అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, వర్షాలు పడిన ప్రతిసారి కేసీ కెనాల్ ప్రాంతాలకు నీరు అందించే పరిస్థితి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కూడా అక్కడ సాగునీరు అందించని పరిస్థితి ఉందన్నటువంటి భావన ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతుంది. మరోవైపు తెలుగంగా ప్రాజెక్టు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పంట కాలువలు పూర్తి కాని పరిస్థితి. పంట కాలువలు పూర్తి కాని కారణంగా భీమట్టం కావచ్చు, అదేవిధంగా మైదుకూరు వంటి ప్రాంతాల్లో కూడా సాగు జలాలు అందని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవైపు ఆయన కేవలం అభివృద్ధిపై దృష్టి సారించలేదు, తన సొంత సంపాదన కోసమే దృష్టి సారించారు. అదేవిధంగా ఏవైతే పనులు ఉన్నాయో పనులకు కమిషన్లు తీసుకునేవారన్నటువంటి ఆరోపణలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మరో
మరోవైపు పుట్టా సుధాకర్ యాదవ్ను చూసుకుంటే మాత్రం పుట్టా సుధాకర్ యాదవ్ కు మంచి పేరుంది. ఇటీవల కాలంలో ఎవరైతే వైసీపీ నేతలు కొంతమంది కీలక నేతలు కూడా పార్టీని వీరి టీడీపీలో చేరుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్కు అనుకూలంగానే మారే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రఘురామిరెడ్డి ఎక్కడా కూడా నియోజకవర్గంలో అభివృద్ధికి దృష్టి సారించినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో టీడీపీ హయాంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ కొంతమేర అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి కొందరు నేతలు కూడా ఇప్పటికే టీడీపీలో చేరారు. అదేవిధంగా అక్కడ డిఎల్ కూడా కొంత ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు ఇవ్వాలి, పుట్టా సుధాకర్ యాదవ్కు ఓటు వేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఆ ప్రాంతంలో ఏదైతే షర్మిల పర్యటించిన సందర్భంగా కూడా తను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ రఘురామిరెడ్డికి కాస్త గెలుపు లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచే అవకాశాలు లేవన్నటువంటి భావన కూడా ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే అటు ఓవైపు సొంత పార్టీ నేతల్లో అసమ్మతి, మరోవైపు ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, కమిషన్ల కోసం కక్కుర్తు పడ్డారన్నటువంటి ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కలిసి వచ్చే అంశాలనే చెప్పవచ్చు. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా గతంలో టీడీపీ హయాంలో కూడా పలు అభివృద్ధి పనులు చేశారు. ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపిస్తానటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అది పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా వెళ్తున్న పరిస్థితి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా బలిజ సామాజిక వర్గంలో కూడా కొంతమంది కీలక నేతలు కూడా పుట్టా సుధాకర్ యాదవ్ వైపే ఉండడంతో కూడా అటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కూడా పుట్టా సుధాకర్ యాదవ్ మద్దతు పలకడంతో అక్కడ ఖచ్చితంగా మైదుకూరులో టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన ప్రధానంగా ఆ ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మైదుకూరు నియోజకవర్గంలో పోటీ మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంక్షేమ ఫలాలే తమను గెలిపిస్తాయంటూ వైసీపీ ధీమానం వ్యక్తం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద విమర్శలకు సంబంధించి అలాగే సూపర్ 6 వాటితో పాటు ఏం చేయబోతున్న అంశాలకు సంబంధించి ప్రచారాలు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఒక డీప్ డిస్కషన్, ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం మైదుకూరులో జరుగుతోంది. సో ఎవరు అనేది జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.